హాయ్ అండి. లాస్ట్ కంటిన్యూ వీడియో అయితే ఇది. మేమైతే ఇంకా అలిపిరి స్టెప్స్ దగ్గర నుంచి అయితే తిరుమల పైకి వెళ్ళడానికి అయితే లగేజీ అయితే ఇచ్చేసామండి. అక్కడ మనం పైకి ఎక్కేసరికి మన లగేజీ కూడా మనకు వచ్చేస్తుంది. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈవినింగ్ 6 స్టార్ట్ అయ్యామండి. మేము వెళ్ళేసరికి 11:30, 12 అలా అయిపోయింది. మా బాబు అయితే ముందే వెళ్ళాడు. వాడిని అయితే ఇంక పైన లాకర్ అయితే ఒకటి తీసుకోమని చెప్పాము లగేజీ పెట్టడానికి, రూమ్ దొరికేంత వరకు. అసలైతే అందరం నడిచే వెళ్దాం అనుకున్నాం, కానీ మా చూస్తున్నారు కదా మా మరదలు, ఆ అమ్మాయికి చిన్న బాబు ఉన్నాడు, 5 ఇయర్స్ బాబు. 6 అయ్యేసరికి ఎలో లేదన్నారనమాట. అలిపిరి మెట్ల మించి 6 దాటాక చిన్నపిల్లల్ని ఎలో చేయరు 10 ఇయర్స్ లోపు వరకు అనేసరికి ఇంకా మా అబ్బాయిని వాడిని ఇచ్చేసి పైకి అయితే పంపించేసాము. ఇక్కడ నుంచి అయితే పసుపు కుంకుమ కలుపుకొని అయితే మెట్లు పూజ చేయడం అయితే స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఎప్పుడూ వెళ్ళలేదు, అంటే మెట్ల మార్గం వెళ్ళాను కానీ బొట్లు పెట్టుకుంటే అయితే ఎప్పుడు వెళ్ళాను. నేను పెట్టలేదులేండి, మా మరదలు పెట్టింది. మధ్య మధ్యలో కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి అక్కడ. అట్లాగే ఇక్కడ ఇది ఒక టెంపుల్ అండి, ఇప్పుడు మీరు వీడియోలో చూసేది. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ కూడా మనకి అక్కడ శ్రీవారి పాదాలు ఉంటాయి. పాదాలు అయితే మన తల మీద పెట్టుకొని శిరస్సు మీద ఒక ప్రదక్షిణ అయితే గుడి చుట్టూ చేయొచ్చు. దానికి 5 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా అలా చేసుంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే మనకి ప్రతి స్తంభం మీద కూడా గోవిందనామాలు అయితే ఉంటాయండి. దగ్గర నేనైతే 2 అవర్స్ వరకు అయితే గోవిందనామాలు చదువుకుంటానే నడిచాను. ఇక్కడైతే మధ్య మార్గంలో అయితే అలిపిరి స్టెప్స్ యువతలే కొంచెం ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇక్కడైతే దండం పెట్టుకొని కొంచెం ఒక ప్రదక్షిణ అయితే చేసేసి ఆంజనేయ స్వామికి అయితే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే అండి, నైట్ టైం కదా, అందరినీ ఒకసారి పంపిస్తున్నారనమాట. అంటే ఫ్యామిలీని అట్లా పంపించట్లా, ఒక 1 అవర్ అట్లా ఆపేసి ఎక్కువ మంది జనాలు అయ్యాక అప్పుడు వదులుతున్నారు. అట్లా ఇక్కడ ఒక చాట ఆపేశారు. మొత్తం మీద 2 చాట్లు అయితే ఆపేశారు మేము పై వరకు వెళ్ళేసరికి. ఒకవేళ నైట్ టైం కాబట్టి అట్లా ఆపేస్తున్నారేమో, మామూలుగా అయితే పంపించేస్తారు అనుకుంటా డే టైంలో అయితే. కానీ అక్కడ ఎంత ప్రశాంతంగా, జనాలు కూడా చాలా బాగున్నారండి. ఇప్పుడంతా హాలిడేస్ టైం కదా, మేము వెళ్ళినప్పుడైతే చాలా అంటే చాలా జనం ఉన్నారు. అసలు దర్శనానికి చాలా టైం పట్టేసింది. మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వాళ్ళకైతే, మేమైతే కింద భూదేవి కాంప్లెక్స్లో టికెట్ అయితే తీసుకున్నాం కాబట్టి టోకెను, దాన్ని బట్టి మాకు కొంచెం 6 అవర్స్ అలా పట్టింది. కానీ మిగతా వాళ్ళకైతే నార్మల్ దర్శనానికి అయితే 24 అవర్స్ పట్టేసిందండి. దగ్గర 20 అవర్స్ అలా పట్టింది మేము వెళ్ళినప్పుడు. ప్రశాంతంగా అయితే అందరూ గోవింద నామాలతోటి చక్కగా అయితే మెట్ల మార్గంతో అయితే వెళ్తున్నారు. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలని, కానీ మాకైతే అవ్వలేదు. ఇన్ని సంవత్సరాలకైతే భగవంతుని చూసే భాగ్యం అయితే దక్కింది. చాలా సంతోషంగా, ఎంత కష్టపడినా మెట్ల మార్గంతో మనం అక్కడికి వెళ్ళాక ఆయన చూస్తే ఈ కష్టం అంతా పోతుందండి. చూస్తున్నారు కదా, పసుపు కుంకుమ కొంచెం దూరం విడివిడిగా పెట్టాం, తర్వాత 2 మిక్స్ చేసేసి, చాలామంది అలా పెట్టేస్తున్నారని మిక్స్ చేసేసి పెట్టేసాము మేము కూడా. అది ఎలా పెట్టాలనేది తెలియదు. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే 3500 మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ కర్పూరం వెలిగించి దండం అయితే పెట్టుకున్నాం.